ఇది పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి వేయించుకున్నాను. ఇందులో సాల్ట్ అండ్ పసుపు వేసుకున్నాను. ఇదిగో ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, సాల్ట్ పసుపు వేసి వేయించి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ ఎగ్స్ అని వేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా వేగాయి కదా. పైన మేము తక్కువ కారం తింటాం, అందుకే కొద్దిగా కారం వేసుకుంటున్నాం. మీరు తినేవాళ్ళైతే ఎక్కువ కారం వేసుకోవచ్చు. దానిపైన కొంచెం చికెన్ మసాలా చల్లి కలుపుకోవచ్చు. చూసారా ఎలా నోరూరించేలాగా, ఎంత రుచిగా కమ్మగా ఎగ్ ఫ్రై. ఎంత ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. బాగుంది కదా. చక్కగా ఎగ్ బాగా ఫ్రై అయిపోయింది. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇది పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి వేయించుకున్నాను. ఇందులో సాల్ట్ అండ్ పసుపు వేసుకున్నాను. ఇదిగో ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, సాల్ట్ పసుపు వేసి వేయించి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ ఎగ్స్ అని వేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా వేగాయి కదా. పైన మేము తక్కువ కారం తింటాం, అందుకే కొద్దిగా కారం వేసుకుంటున్నాం. మీరు తినేవాళ్ళైతే ఎక్కువ కారం వేసుకోవచ్చు. దానిపైన కొంచెం చికెన్ మసాలా చల్లి కలుపుకోవచ్చు. చూసారా ఎలా నోరూరించేలాగా, ఎంత రుచిగా కమ్మగా ఎగ్ ఫ్రై. ఎంత ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. బాగుంది కదా. చక్కగా ఎగ్ బాగా ఫ్రై అయిపోయింది. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి.